వెల్కమ్ బ్యాక్. ముద్రగడ పద్మనాభం ఇవాళ నుంచి కాపుల రిజర్వేషన్ల కోసం ఆమరణ దీక్ష ప్రారంభిస్తున్నారు. నిన్న సాయంకాలం ప్రభుత్వానికి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు తోట త్రిమూర్తులు అండ్ బోండా ఉమామహేశ్వరరావు ఇద్దరు కూడా వెళ్లి ముద్రగడతో చర్చలు జరిపారు. అయితే చర్చల సందర్భంగా పెద్ద ఎత్తున సయోధ్య కుదరలేదన్నది దీని తాలూకు సారాంశంగా కనిపిస్తుంది. చర్చలు విఫలం కావడంతో తాము ప్రభుత్వం నుంచి రాలేదని కేవలం వ్యక్తిగత పరిచయం కొద్దీ ఈ ముద్రగడ పద్మనాభం కలవటానికి వచ్చామని చెప్పి వాళ్ళిద్దరూ కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీదకి కిర్లంపూడిలో పెద్ద ఎత్తున ముద్రగడ అభిమానులు చేరుకుంటున్నారు. అలాగే కాపు రిజర్వేషన్ కోసం ఉద్యమిస్తున్న నేతలంతా అక్కడ ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. అయితే తూర్పుగోదావరి జిల్లాలో పెద్ద ఎత్తున భద్రతా బలగాలను మోహరించారు. దాదాపు 10,000 మంది పోలీసులను ఇక్కడ మోహరించినట్టు తెలుస్తుంది. పెద్ద ఎత్తున ఈ ఉద్యమంలో పాల్గొన్న నేతలందరిపైన ప్రత్యేక నిఘా పెట్టినట్టు కూడా తెలుస్తుంది. ఇవాళ ఈ కీలక అంశంపై డిస్కషన్ చేపడతాం. దీంతో పాటుగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి ఎన్నికల రిజల్ట్స్ ఇవాళ 3 గంటల నుంచి వెలుగులోకి రానున్నాయి. అయితే ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాల దృష్ట్యా సాయంత్రం 5 గంటల తర్వాతే ఈ ఎన్నికల ఫలితాలను ప్రసారం చేయాలని మీడియా సంస్థలన్నిటికీ ఆదేశించినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా ఇవాళ డిస్కస్ చేద్దాం. మొత్తం మీద పురాణ పూల్ ప్రాంతంలో రీపోలింగ్ కూడా ఇవాళ జరుగుతుంది. దాదాపు 35కి పైగా బూతుల్లో ఇవాళ రీపోలింగ్ కూడా చేస్తున్నారు. ఈ అంశం మీద కూడా డిస్కస్ చేద్దాం. ముందుగా ముద్రగడ పద్మనాభం దీక్షకి సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి వ్యూహాలకు పోతుంది, మొత్తం మీదకి ప్రభుత్వం మొండి పట్టుదలగా ఉందా లేకపోతే ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించే ప్రయత్నాలు చేస్తుందా లేదా తదితర అంశాలపై దృష్టి పెడతాం. ముందుగా ఇవాళ హెడ్లైన్ షోలో పార్టిసిపేట్ చేయడానికి విష్ణువర్ధన్ రెడ్డి గారు బీజేపీ నుంచి వచ్చారు. అలాగే వైఎస్సీపీ నేతలు పెండెం దొరబాబు గారు కాకినాడ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అలాగే టీఆర్ఎస్ నుంచి ఎర్రల శ్రీనివాసరావు గారు రాబోతున్నారు. అలాగే కాంగ్రెస్ నేత వకులాపురం కృష్ణమోహన్ గారు కూడా స్టూడియోకి రావడం జరిగింది. గతంలో బీసీ కమిషన్ లో కూడా ఈయన సభ్యుడిగా పనిచేశారు. ముందుగా విష్ణువర్ధన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. ఈ కాకినాడ పరిణామాలు చూసినట్లయితే మొత్తం కిర్లంపూడి పరిణామాలు మీకు ఏమనిపిస్తుంది? ప్రభుత్వం నిజంగా నిన్న సయోధ్యకి పంపించిందని అనుకోవచ్చా లేకపోతే ప్రభుత్వం సయోధ్య కోసం ట్రై చేయకుండానే మేము ట్రై చేస్తున్నాం అని ఒక రకమైన సంకేతం ఇవ్వడానికి ట్రై చేసిందంటారా? ఏది ఏమైనా కూడా ఒక సున్నితమైనటువంటి కాపు రిజర్వేషన్ అనే సమస్య ఈరోజు ఆందోళన ఆంధ్రప్రదేశ్లో అట్టడుగుతుంది. ఆ వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరుతున్నారు. ఈ సందర్భంలో ప్రభుత్వం కూడా దీనికి సంబంధించినటువంటి మంజునాథన్ కమిటీ ఒకటి వేసింది. దాన్ని కూడా వేగవంతంగా చర్యలు చేపట్టమని చెప్పింది. అయితే ఒకటి ఈరోజు ఉద్యమం చేస్తున్న సందర్భంలో గతంలో ఈ ఉద్యమానికి నేతృత్వం వహించినటువంటి ముద్రగడ పద్మనాభం గారు కొన్ని తీసుకున్నటువంటి నిర్ణయాలు అనేక రకాలైన ఇబ్బందులు మనం చూసాం. అనేక మంది ఇబ్బందులు పాల్గొయ్యారు. ఈరోజు కూడా నేను కాపు సమాజానికి కానీ ముద్రగడ పద్మనాభం గారు కానీ భారతీయ జనతా పార్టీకి మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావచ్చు, ఉద్యమం చేయొచ్చు, ఆమరణ రాక్షి కూడా చేయొచ్చు. అయితే ఈ సందర్భంలో చేసేటువంటి ఆందోళన ఏదైతుందో ఈ హింసాత్మకంగా మారకుండా హింసాత్మకంగా మారేటువంటి సందర్భంలో ఇతరులు జోక్యం చేసుకోకుండా ఉండాలి. క్లారిటీ కావాలి. హింసాత్మక ఘటనలకు బాధ్యుడిగా మీరు కానీ మీ పార్టీ కానీ ఎవరైనా భావిస్తున్నారు? భావిస్తే కనుక ఎందుకు అట్లా అనుకుంటున్నారు? ముందుగా ముద్రగడ పద్మనాభం ఈ హింసాత్మక ఘటనలకి కారణమని అనుకుంటున్నారా లేకపోతే ఆ గ్రూపులోకి ఎవరైనా అసాంఘిక శక్తులు వచ్చాయని అనుకుంటున్నారా లేకపోతే ప్రభుత్వంలో అధికారంలో ఉన్న పార్టీ నేతల తాలూకా కుట్రన పన్నిన వ్యూహంలో భాగమని అనుకుంటున్నారా? ఈరోజు ముద్రగడ పద్మనాభం గారు దాని కారకులా లేకపోతే ఇంకెవరైనా అసాంఘిక శక్తులు జోక్యం చేసుకున్నారనేటువంటిది ప్రభుత్వం విచారణ జరిపి తేల్చాల్సిన అవసరం. ఏదో ఒక రాజకీయ పార్టీ మీదనో లేకపోతే కొంతమంది వ్యక్తుల మీదనో లేకపోతే ముద్రగడ పద్మనాభం గారి మీదనో మనం దీన్ని వేసేదానికి వెళ్ళలేదు. అయితే జరిగినటువంటి పరిణామం కూడా మనం లైవ్ లో గమనించినట్లయితే ముద్రగడ పద్మనాభం గారు రోడ్ల మీదకి వెళ్ళండి, రైలు మీదకి వెళ్ళండి అని చెప్పడం జరిగింది. అంటే ఉద్యమాల్లో రోడ్ల మీదకి వెళ్ళడం, రైలు మీదకి వెళ్ళడం కూడా ఒక భాగమే. అయితే ఒక వ్యూహాత్మకంగా ఉద్యమం చేసే సందర్భంలో కొంత జాగ్రత్తలు పాటించాలని మాత్రమే అసాంఘిక శక్తులు ఎవరైనా అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి జాగ్రత్త పడమని మాత్రమే సూచిస్తున్నారు. రెండో అంశం మీరు చెప్పినటువంటిది ఈరోజు బోండా ఉమామేశ్వరరావు కానీ లేకపోతే దానికి సంబంధించిన ఇతర తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ కాపు ప్రతినిధులు కానీ వెళ్ళి మాట్లాడడం అనేటువంటిది ఒక మంచి సాంప్రదాయమే. అవసరమైతే ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీలను కూడా ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి ఈ సమస్య పరిష్కారాన్ని కానీ ఆ వర్గం ప్రజలను శాంతించి చేయడానికి కానీ ఒక ముందడుగు వేస్తే కూడా బాగుంటుందనేది నా అభిప్రాయం. ఏదేమైనా ప్రభుత్వం ఈ రకమైనటువంటి చర్యలు చేపట్టడం అనేటువంటిది స్వాగతించేటువంటి అంశం. ఓకే దొరబాబు గారు, ఈ ప్రభుత్వం సానుకూలంగా చర్చలు జరపాలి, సయోధ్య చేయాలి, సమస్యను శాంతియుతంగా పరిష్కరించాలని ఒక రకమైన సూచన విష్ణువర్ధన్ రెడ్డి గారి నుంచి వచ్చింది. కాకపోతే ప్రభుత్వం అనుసరిస్తున్న తీరులో మీకు ఏమైనా లోపాలు కనిపిస్తున్నాయి? ఎందుకంటే నిన్న బోండా ఉమ్మ గారు మన విజయవాడలో మాట్లాడుతూ కాపులకు పట్టిన శని ముద్రగడ అని ఒక రకమైన కామెంట్ చేస్తూనే నిన్న సయోధ్యకు వెళ్ళారు. ఈ రకమైన అంటే ప్రభుత్వంలో ఒక పక్కన దాడిని ఉధృతం చేస్తూ మరోవైపు మేము సయోధ్య చేస్తున్నామని ఒక రకమైన రెండు పరస్పర విరుద్ధమైన అభిప్రాయాలు ప్రభుత్వం నుంచే వస్తున్నాయి. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటారు? మొన్న ముద్రగడ పద్మనాభం గారు చేసే కాపు ఉద్యమానికి అది శాంతియుతంగా ఏదైతే ఆ రోజున ఎలక్షన్లో నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారో ఆ చెప్పిన దాన్నే కోరుతూ
అక్కడ ఆ రోజున రోడ్డు మీదకి వచ్చి బైఠాయింపు చేయడం జరిగింది. అందులో భాగంగా కొంతమంది అసాంఘిక శక్తులు కావచ్చు, ఇంకా అదే పార్టీకి చెందిన మనుషులు కావచ్చు, అక్కడ చేసిన దాడి ఏంటనేది వాళ్ళు ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద కేసులు పెట్టవలసిన అవసరం ఉంది తప్పించి, ఆ రోజున శాంతియుతంగా ఉన్న మా అందరిపైన కూడా కేసులు పెట్టడం జరిగింది. ఇది చాలా బాధాకరం. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితోటి ఏదైతే చెప్పిందో, ఎలక్షన్లో చెప్పి ఓట్లు వేయించుకున్నారో, ఈ కాపుల్లో వెనకబడిన జాతి ఏదైతే ఉందో వారందరి కోసం ముద్రగడ పద్మనాభం గారు చేపట్టిన ఉద్యమానికి మేమందరూ కూడా మద్దతు ఇవ్వడం జరిగింది తప్పించి, ఇది వైఎస్ఆర్ పార్టీయో బీజేపీ పార్టీయో మద్దతు కాదు. ఇది పార్టీలకి అతీతంగా బీసీలకు అన్యాయం జరగకుండా కాపులకి న్యాయం చేయాలనే దృక్పథం మీద ఏదైతే చంద్రబాబు నాయుడు ఆ రోజు చెప్పాడో దాన్ని చేయమని కోరడం జరిగింది. ఆ వేళ జరిగిన కార్యక్రమం అయితే అది కాపులు చాలా మంచి వ్యక్తులు, కాపులు అటువంటి చెయ్యరు అని చెప్పిన నారా చంద్రబాబు నాయుడు గారు మా కాపులందరి మీద కేసులు ఏ రకంగా పెట్టారని చెప్పేసి వారిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఓకే దొరబాబు గారు, నిన్న సయోధ్య సందర్భంగా అనేక అంశాలు చర్చకు వస్తున్నాయి. ప్రభుత్వం చిత్తశుద్ధితో ఈ సయోధ్య కోసం ట్రై చేసిందా, లేకపోతే ఓన్లీ ప్రచారం కోసం చేసిందా అని అనుకోవచ్చా? చిత్తశుద్ధి అనేది ఉంటే ఆయన క్లియర్గా నిన్న టీవీలో చెప్పాడు. ఆయన ఏంటి, నేను ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారో అవే నేను అడుగుతున్నాను తప్పించి మరి ఏ విధంగానూ కూడా ఎక్కువ నేను గొంతెమ్మ కోరటం లేదు. ఏదైతే చెప్పాడో అది చేయమని చెప్పాం. కానీ వారు ప్రభుత్వం తరపున దూతలుగా కాకుండా మేము వచ్చామని చెప్పడం జరిగింది. ఇది విధానం కాదు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం చిత్తశుద్ధితోటి దీన్ని తీసుకుని ఈ కాపులకి న్యాయం చేసే విధంగా ముద్రగడ పద్మనాభం గారు నిరాహార దీక్ష చేయకుండా దీన్ని ఆపవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఓకే, ఈ జిల్లాలో ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి దొరబాబు గారు? ఎందుకంటే పోలీసులు పెద్ద ఎత్తున ఆంక్షలు విధించారని తెలుస్తుంది. మొత్తం మీదకి ఈ నేతలందరి మీద నిఘా పెట్టినట్టు తెలుస్తుంది. వాళ్ళ కదలికలను కూడా నియంత్రించినట్టుగా తెలుస్తుంది. జిల్లాలో పరిస్థితులు ఎలా ఉన్నాయంటారు? ఇది ఈ విధమైన వాతావరణం కల్పించకుండా చేయవలసిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. ఎప్పటికైనా సరే ఈ ఉద్యమం మరింత ఉధృతం దాల్చకుండా వీరు ఈ ప్రభుత్వం వెంటనే దిగివచ్చి ఏదైతే వారు చేస్తానన్నారు, ఎలక్షన్ వాగ్దానం చేశారో కాపులకి అది చేసి ముద్రగడ పద్మనాభం గారు దీక్షను విరమించవలసిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. వెంటనే తక్షణం అది చేయవలసిన ఆవశ్యకత ఎంతనే ఉందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ఇటువంటి వాతావరణం భయాందోళనలకు గురి చేయడం అనేది మంచి పద్ధతి కాదు. ఇది మంచి వాతావరణం కూడా కాదు. కాపుల్లో కూడా బాగా వెనకబడిన వారు ఉన్నారు. వారికి న్యాయం చేయమనే కదా మేము కోరేది, అంత మించి కాదని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. అది ఏదైతే జీవో ఉందో ఆ జీవోని దొరబాబు గారు ఈ రోజు మాట్లాడుతున్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన కూడా ఆయన కోరడం. దొరబాబు గారు ఈ రోజు ముద్రగడ పద్మనాభం గారి దీక్ష సంబంధించినటువంటి విషయంలో ఒకసారి మనం గుర్తుపెట్టుకుంటే 1978 నుంచి 1989 వరకు కూడా వారు దాదాపు 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం కూడా ఉంది. వారు తెలుగుదేశం పార్టీలో జనతా పార్టీలో ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తిగా 1989లో కాంగ్రెస్ పార్టీలో కూడా మంత్రిగా పనిచేసిన సందర్భం కూడా గుర్తుంది. ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నా, మీరు కూడా కాపు నాయకుడిగా తెలుసు, మీరు శాసనసభలో ఎన్నికైన ప్రతినిధిగా పనిచేశారు. ఈ కీలకమైనటువంటి సమస్యను అన్ని రాజకీయ పార్టీలు కూడా అధికారంలో ఉన్నప్పుడు మాత్రం మాట్లాడుకోకుండా ఈరోజు అధికారంలో లేని సందర్భంలో మాత్రం మాట్లాడుతున్నారు. కాపులను ఇంకా రాజకీయ అవసరాల కోసమే వాడుకునేటువంటి ప్రయత్నంలో ముందుకెళ్తారా, లేకపోతే దీన్ని అందరం కలిసి ఒక సామరస్యపూరితమైనటువంటి సమస్య పరిష్కారం కోసం ముందుకెళ్లాలని చెప్పి భావిస్తున్నారా? కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కూడా నాకు ఒక చిన్న అనుమానం కలుగుతుంది. ఎందుకంటే నిన్న మీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే జలీల్ ఖాన్ గారు విజయవాడలో ఒక పత్రికా విలేకరుల సమావేశం పెట్టి మైనార్టీ రిజర్వేషన్ వేదిక మీద జరిగింది. కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి చీఫ్ విప్ కాళ శ్రీనివాస్ గారు బోయకు సంబంధించినటువంటి వాళ్ళను బీసీల నుంచి ఎస్టీలకు చేర్చాలని చెప్పి డిమాండ్ చేస్తున్నది. అంటే ఈ సమస్యను నా యొక్క ఉద్దేశం ఏంటంటే ఒక సమస్య రాగానే మిగతా కులాలన్నీ తీసుకొచ్చేటువంటి అంశం రాగానే ఉన్న 100 సమస్యలని 150 సమస్యలని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం కాపులకు అన్యాయం జరుగుతుందని చంద్రబాబు నాయుడు గారి స్ట్రాటజీలో ఒక భాగమని నిన్నటి నుంచి చాలా మంది ఘోషిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ గారు
మామూలు వాస్తవంగా నేను జరిగినాయి. అంటే ఈ కాపుల రిజర్వేషన్ అంశం రాగానే దాని చుట్టూ చాలా ఇష్యూస్ని ఒక్కసారిగా పెంచి పోషించడం కావచ్చు, లేకపోతే వాళ్ళని ప్రేరేపించడం కావచ్చు, చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి, పెద్ద ఎత్తున విమర్శలు కూడా వస్తున్నాయి. అంటే అవి మొదటి నుంచి ఉన్నాయి. ఇవాళ కాలు శ్రీనివాసులు లేవనెత్తింది చాలా కాలంగా ఉంది, మిగతా వాళ్ళు లేవనెత్తేటివన్నీ అన్నీ ఉన్నాయి. తర్వాత అసలు బీసీలు ముందుగా తమ జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెంచండి అని చెప్పి కోరుతా ఉన్నారు, అది పెండింగ్లో ఉంది. ఇవన్నీ పెండింగ్లో ఉండగా మేము హామీ ఇచ్చాం కాబట్టి అది మాత్రమే మేము చేస్తామనేటువంటి పద్ధతిలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఇవాళ అన్నిటికన్నా భిన్నంగా మేము నేరుగా ప్రభుత్వాన్ని ప్రశ్నించేది ఏంటంటే, ముద్రగడ పద్మనాభం గారు ఉద్యమానికి సమాయత్తం కావడానికి ముందు చాలా సందర్భాల్లో లేఖలు రాశారు, అల్టిమేటమ్స్ ఇచ్చారు, అన్ని ఇచ్చారు. కానీ ఆయన జులై నుంచి జరుగుతూనే ఉంది కాబట్టి గర్జన పెట్టేసి వాళ్ళ ఒక పెద్ద ఇష్యూగా మారిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం దాని మీద కార్యక్రమం చేయడానికి వేగవంతంగా ముందుకు వచ్చింది. కానీ అంతకు ముందుకు ఎందుకు రాలేదు? ప్రభుత్వానికి కనుక చిత్తశుద్ధి ఉంటే 20 నెలల 10 నెలల 9 నెలల పక్కన పెట్టండి. ఒకవేళ ప్రభుత్వానికి చేయాలనేటువంటి చిత్తశుద్ధి ఉన్నప్పుడు వెంటనే అధికారంలోకి రాగానే బీసీ కమిషన్ వేయడం, దాన్ని మీరు మీ పద్ధతి ప్రకారం దాన్ని చేయండి అనేటువంటి పద్ధతిలో చేస్తూ పోయేది. ఇవాళ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమం అంతా కూడా ఇది అన్కాన్స్టిట్యూషనల్గా పోతుంది అనేటువంటి విమర్శలు. ఎందుకంటే కమిషన్ చైర్మన్ పిలుచుకోవడం, ఆయనను మీరు 9 నెలల్లో ఇవ్వండి, అనుకూలంగా ఇవ్వండి అని చెప్పడం లాంటి కార్యక్రమాలు చేయడం ద్వారా వాళ్ళ కమిషన్ను మీరు డిక్టేట్ చేస్తున్నారు. అది చట్టానికి విరుద్ధమైనటువంటిది. స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో జడ్జి గారు అన్ని జిల్లాలు తిరిగి వాళ్ళ యొక్క వాస్తవ జీవన స్థితిగతులను అధ్యయనం చేసి తన ఉన్నటువంటి స్వేచ్ఛతో ఇవాళ రిపోర్ట్ ఇచ్చే వాతావరణం లేదు. అలాంటప్పుడు రిపోర్ట్ ఇచ్చేటటువంటి పద్ధతి ఇవాళ తప్పుదో పట్టేటటువంటి ప్రమాదం ఉంది. రేపొద్దున కోట్లలో నిలిచే వాతావరణం లేదు. అసలు 50%కు మించి మీరు రిజర్వేషన్లు ఎట్టిస్తారు చెప్పండి? ఎక్కడుంది? తమిళనాడును మనం దాన్ని తీసుకోవడానికి వీలేదు. తమిళనాడు తరహాలో చేయడానికి ఏమాత్రం మనకు అవకాశమే లేదు. రాజ్యాంగ సవరణ చేసినా, 9th షెడ్యూల్లో పెట్టినా, మీరు ఏం చేసినా అది జ్యుడిషియల్ రివ్యూకి వస్తుంది, అది సుప్రీంకోర్టులో కొట్టువేతకు గురవుతుంది. అసలు ఆంధ్రప్రదేశ్లో ఇవాళ బీసీలకు సంబంధించినటువంటి లెక్కలు మొత్తం ఉన్నాయా? ఏ కులస్తులు, ఏ సామాజిక వర్గం, ఏ విధంగా ఉన్నాయనేటువంటి కులాల వారీగా గణనకు సంబంధించి 2011 సామాజిక అది రాలేదు, బయటపెట్టలేదు. అది అన్న చెప్పాలి, అది ఇంతవరకు బయటపెట్టలేదు. దాంట్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, కొన్ని లోపాలు ఉన్నాయని చెప్పి నీతి ఆయోగ్ ఉపాధ్యక్షులు పనగారితో ఒక కమిటీ వేశారు. ఇంతవరకు అది బయటకు వస్తాయా రావా అనేటువంటిది మనకు తెలియదు. మా ప్రభుత్వ హయాంలో మేము మొట్టమొదటిసారిగా 1931లో జరిగితే మళ్ళీ మా హయాంలో మాత్రమే కులాల వారిగా గణన జరిగింది. ఆ గణన మేము బయటపెట్టేటువంటి సందర్భంలోనే ఎన్నికలు రావడం, తర్వాత వీళ్ళు అధికారంలోకి రావడం, వీళ్ళు వచ్చిన తర్వాత బయటపెట్టి ఎంతమంది ఎంత శాతం ఉన్నారనేటువంటి విషయం చెప్పారు తప్ప సామాజికంగా ఆర్థికంగా ఈ సమాజంలో ఉన్నటువంటి ఏ కులాలు ఏ స్థితిలో ఉన్నాయనేటువంటి బయటపెట్టడం లేదు. అది బయటపెట్టడం ద్వారా చాలా విషయాలు బయటకు వస్తాయి. ఇవాళ నేనేమంటున్నానంటే, మీ దగ్గర గణాంకాలు లేకుండా, సమాచారం లేకుండా మీరు దాంట్లో ఏ చర్యలు తీసుకోవడానికి అవకాశం లేదు. ఒకవేళ వెంటనే చేయాలనే ఉద్దేశం ఉంటే కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి గణాంకాలను బయటపెట్టాలి. అది బయటపెట్టకుండా మీరు గణాంకాలు చేయకుండా 2 నెలల్లో 3 నెలల్లో చేస్తే అది నిలబడదు. ముందు బీసీలను సాటిస్ఫై చేయాలి కదా. రిజర్వేషన్ల శాతాన్ని పెంచడానికి కావాల్సినటువంటి అవకాశాలే లేవు. బీసీలకి నష్టం కలగకుండా ఈ చర్య ఎట్లా చేస్తారండి? అందులో ఎలాంటి ఎవరిని మోసం చేయదలుచుకున్నారు మీరు? ఎవరిని మోసం చేయదలుచుకున్నారు? 50% మించి ఏ విధంగా చేయగలుగుతారు? సుప్రీంకోర్టు ఎట్లా ఒప్పుకుంటుంది? మీరు సామాజికంగా పూర్తిగా ఈ సామాజిక వర్గాలు వెనుకబడినారని ఏ విధంగా నిర్ధారిస్తారు? రాజకీయ రంగంలో లేరా, సాంఘిక రంగంలో లేరా, పారిశ్రామిక రంగంలో లేరా, సినిమా రంగంలో లేరా, విద్యారంగంలో లేరా, ఉద్యోగ రంగంలో లేరా? ఏ రంగంలో వాళ్ళకు ఇనాడెక్వేట్ రిప్రజెంటేషన్ ఉంది చెప్పండి? సామాజికంగా ఆ సామాజిక వర్గంలో వివక్షతనే లేదు, సామాజిక వెనుకబడతనమే లేదు. ముందు కొలమానాలు, రిజర్వేషన్లు కల్పించడానికి కావాల్సినటువంటి ప్రధానమైనటువంటి కొలమానాలు ఏమిటి? వెనుకబడతనం, వివక్షత. ఇవి రెండూ లేనప్పుడు అసలు రిజర్వేషన్లు ఇవ్వడానికే వీలుగానటువంటి పరిస్థితుల్లో మేము 50% దాటిస్తాము, మేము ప్రత్యేకమైన గ్రూప్ పెడతాము, లేకపోతే ఇంకేదో చేస్తాము, త్రిశంకు స్వర్గం సృష్టిస్తామంటే త్రిశంకు స్వర్గం అవుతుంది. బీసీల జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్ కావాలనేది ఇది ఇప్పటిది కాదు, అది చాలా రోజుల నుంచి నానుతూ ఉన్నది. వాళ్ళ డిమాండ్కి అనుగుణంగానే పోరాటం చేస్తూ ఉన్నారు. సో నేనేమనుకుంటున్నా, ముద్రగడ పద్మనాభము అన్నీ చెప్పకముందే సడన్గా ఈ ప్రోగ్రామ్ తీసుకున్నది అని నేను అనుకోవట్లేదు. ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ చేయొచ్చు, లేకుంటే లేఖలు రాయొచ్చు, కలిసి చెప్పవచ్చు. అవన్నీ జరిగిన తర్వాతనే ఈ కార్యక్రమం బహిరంగ సభ లేకుంటే దాని నుంచి రోడ్లు ఎక్కడము అనేది ఎక్కడైనా జరుగుతుంటాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా ఎస్సీ వర్గీకరణ జరిగినప్పుడు కూడా ఇట్లనే ఆగమేఘాల మీద తీసుకొచ్చి ఇప్పటి వరకు కూడా ఆ రిజర్వేషన్ అనేది మధ్యంతరంగా నిలిచిపోయింది. అంటే తన అవసరాలకు చేసేటువంటి కార్యక్రమము అప్పటి మందము తాత్కాలికంగా
ప్రయోజనాలు దక్కించుకోవడానికి వారి ప్రతిష్టను పెంచుకోవడానికి చేస్తున్నటువంటి పనిలో భాగంగా మిగిలిన వాళ్ళు బలిగాక తప్పదు. అలాంటి కార్యక్రమమే ఈ రోజు జరుగుతున్నటువంటి కార్యక్రమం. 50%కి అబోవ్ అనేది సుప్రీం నిజంగా కూడా కృష్ణమోహన్ అన్నట్టు సుప్రీంకోర్టు కూడా ఒప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఇవన్నిటి కారణాలు అంటే పూర్తి స్థాయిలో చర్చ జరగకుండా, పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వకుండా అప్పటి మందం ఎస్కేప్ కావడానికి చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇప్పుడు ఏంది ఎస్సీల వర్గీకరణ ఆగిపోవడమే కారణం. దానికి ఒక మోడల్ ఎగ్జాంపుల్. చిత్తశుద్ధి ఉంటే దీర్ఘకాలికంగా ఉండేటట్టు ఆ యొక్క కులాల వాళ్ళ యొక్క వర్గాల ప్రయోజనాలు కాపాడాలంటే పూర్తి స్థాయిలో చర్చించాలి, దానికి పూర్తి స్థాయిలో చట్ట సవరణ చేయాలి, ఆర్డినెన్స్ తేవాలి. అప్పుడే అన్ని వర్గాలకు ఆ కులాలకు మేలు జరిగినట్టుగా భావించవచ్చు. ఓకే, శ్రీహరి గారు ఒకటి కృష్ణమోహన్ గారు చెప్పినట్లు ఈ నిజంగా కూడా ఈ బీసీ కులాలకు సంబంధించిన వాళ్ళు ఏదైతే మ్యాండేటరీ ఏదైతే ఉందో లేకపోతే నామ్స్ ఏవైతే ఉన్నాయో బీసీలకు చేర్చడానికి కావాల్సినటువంటి అర్హతలకు సంబంధించిన ఉన్నాయి కాబట్టి వాళ్ళ పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది కాంగ్రెస్ పార్టీ. స్వయంగా సోనియా గాంధీ గారు గుంటూరు జిల్లాలో లోక్సభ ఎన్నికల సందర్భంగా మాట్లాడారు. రెండు హామీ కూడా స్పష్టంగా ఇవ్వడం జరిగింది. మా సోదరుడికి ఇంకొక విషయాన్ని కూడా ఎందుకంటే కృష్ణమోహన్ గారు కీలకమైన అంశాలు సామాజికంగా వెనుకబడి ఉన్నారా? కృష్ణమోహన్ గారిని బీసీ కమిషన్ సభ్యుడు బీసీ నాయకుడిగా నేను చూడలేదు. ఆయన ప్రధానమైనటువంటి కాంగ్రెస్ పార్టీ కీలకమైన నేత ఇక్కడ. అయితే ఇదే సందర్భంలో మనం 1953 కల్కేకర్ కమిటీ ఒకటి నివేదిక ఇచ్చింది. 1993లో కోట్ల విజయవాసరెడ్డి ముఖ్యమంత్రి ఉన్న సందర్భంలో జస్టిస్ పున్నయ్య గారి కమిటీ నివేదిక ఇచ్చారు. ఈ నివేదికలో స్పష్టంగా చెప్పింది కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఏ 10% మందో ఒకవేళ ఆర్థికంగా బాగుండొచ్చు, లేకపోతే వీరు చెప్పినటువంటి అన్ని సామాజిక వర్గాల్లో ముందుండొచ్చు. అయితే అన్ని వర్గాల్లో కూడా ఆ రకమైనటువంటి ప్రజలు ఉన్నారు. అయితే వారు చెప్పిన ఒక సూచన మంచిది ఉంది. ఏదైతే ఈరోజు మనం మాట్లాడుకున్నటువంటి ఒక మ్యాండేటరీ ఏవైతే ఉన్నాయో శాస్త్రీయమైనటువంటి సర్వే జరగాలి. శాస్త్రీయమైన సర్వే జరిగిన సందర్భంలో జనాభా ప్రాతిపదికన చట్టసభల్లో లేకపోతే ఆర్థికంగా వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన విషయంలో లేదా ప్రాధాన్యత లేకపోతే అన్టచబిలిటీ ఈ కులాలను సమానమైనటువంటి ప్రాతిపదికన ప్రజలు గమనిస్తున్నారు లేదన్న దాన్ని ప్రామాణికంగా సుప్రీంకోర్టు కూడా ఎక్కడ కూడా రిజర్వేషన్ సంబంధించిన విషయంలో డైరెక్ట్ జోక్యం చేసుకోలేదు. మనకు మ్యాండేటరీగా కాన్స్టిట్యూషన్ చెప్పింది ఎట్లా 50% అనేటువంటిదంటే దాదాపు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న సందర్భంలో 38 కులాలను బీసీలోకి జాబితాలకు చేర్చడం జరిగింది. చేర్చిన తర్వాత బీసీ కులాలకు సంబంధించిన ఎఫెక్ట్ కూడా కనపడింది. ఎక్కడో కొన్ని సందర్భాల్లో ఈ ముస్లిం మైనార్టీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ తీసుకొస్తే 2-3 కుటుంబాలు ఉన్నటువంటి చోట కూడా సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, స్థానిక సంస్థలు గెలవడం జరిగింది. ఈ రోజు వాళ్ళ భయం అంతా కూడా బీసీ కులాలు అదే. బీసీ కులాలకు అన్యాయం జరగకుండా, బీసీ కులాలకు నష్టం జరగకుండా శాస్త్రీయమైనటువంటి సర్వే జరిపి అన్ని కులాల మీద కూడా సర్వే జరపాలని నేను కోరుతున్నా. ఎందుకంటే ఈ రోజు బీసీలు బయటకు వచ్చారు. ఈ రోజు నిజమైనటువంటి వడ్డేర్లు కూడా బీసీల నుంచి ఎస్టీలు కావాలంటున్నారు. కొన్ని రోజులుగా సమస్య ప్రధానమైనటువంటి డిమాండ్ ఏదైతే ఉందో ఈ యొక్క కీలకమైన అంశాలే. అయితే ఈ ప్రశ్నలన్నిటికీ కూడా కాపులు కూడా ఎదురవుతున్నాయి. మీరు ఏమైతే ఇప్పుడు కృష్ణమోహన్ గారు ప్రస్తావించిన అంశాలు కావచ్చు, మీరు ప్రస్తావించిన అంశాలు కావచ్చు, వాళ్ళందరికీ ఎదురవుతున్న సందర్భంలో వాళ్ళ నుంచి వస్తున్న సమాధానం ఏంటంటే మొదట్లో బీసీ కులాల జాబితాలో ఉన్నామా లేమా, వాటిని తొలగించారా లేదా అంటే మేము ఉన్న వాళ్ళని తొలగించినప్పుడు మళ్ళీ తిరిగి శ్రీహరి గారు 1910 నుంచి 1953 వరకు వాళ్ళు బీసీలుగా ఉన్నటువంటిది రికార్డులు చెప్తున్నాయి. తర్వాత 1956లో తీసేసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నీలం సంజీవ్ రెడ్డి గారు మద్రాసు రాష్ట్రం నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇచ్చింది ఎవరు? సంజీవయ్య గారు, అదే పార్టీకి సంబంధించినది. తీసేసింది ఎవరు? బ్రహ్మానంద రెడ్డి గారు. మళ్ళా ప్రయత్నం చేసింది ఎవరు? కోట్ల విజయవాసరెడ్డి గారు. మనం ఇక్కడ ఎవరు అనేటువంటి నేను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద నూకేయట్లేదు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే రాజకీయ పార్టీలు ఎలక్షన్ ఎన్నికల సందర్భంలో వర్గానికి ఎన్నికల సందర్భంలో అవకాశం ఉందా? మీరు ఒక పాయింట్ క్యాచ్ చేయండి. ఎన్నికల సందర్భంలో మనం హడావుడిగా కులాలకు సంబంధించిన రిజర్వేషన్ల మీద ఇచ్చేటువంటి తప్పుడు ప్రకటనలు తను తీసుకున్న గోతులో రాజకీయ పార్టీలు పడుతున్నాయి. నేను ఇప్పుడు కూడా కోరేది ఏంటంటే కాపులు ఒకరే కాదు, నోరు మెదపలేనటువంటి అనేక కులాలు కూడా ఈ రోజు ఇతర వర్గాల్లో ఉన్నారు, బీసీలో ఉన్నారు, ఓసీలో ఉన్నారు. అందరి మీద సమగ్రమైన సర్వే జరిపి అందరికీ న్యాయం చేయండి కూడా దొరబాబు గారు చాలా అంశాలు ప్రస్తావనకు వస్తున్నాయి. చెప్పండి. ఈ రిజర్వేషన్లకు సంబంధించి శాస్త్రీయమైన సర్వే లేకుండా చెప్పండి. ఇప్పుడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 9 సంవత్సరాల అనుభవం ఉన్న ముఖ్యమంత్రి ప్రత్యేక ఆంధ్ర అయిన తర్వాత ఇచ్చిన హామీ ఏదైతే కాపులకి సంవత్సరానికి 1000 కోట్లు చొప్పున 5,000 కోట్లు 5 సంవత్సరాల్లో ఇస్తానని చెప్పడం జరిగింది. అది ఈ రోజుకి కూడా కార్యరూపం దాల్చకుండా 100 కోట్లు ఇచ్చి
కాపుల్ని కించపరిచే విధంగా చేయడం జరిగింది. అలాగే ఏదైతే ప్రభుత్వం వచ్చిన వెంటనే మేము కాపుల్ని బీసీలో చేరుస్తామని చెప్పడం జరిగింది. అవన్నీ చూసుకోవలసిన బాధ్యత 9 సంవత్సరాలు అనుభవం ఉన్న ముఖ్యమంత్రిగా ఆయనకు తెలియదా? ఆ రోజున ఆయన ఈ రోజున మరింత కాలయాపన చేసే ప్రక్రియే కనపడుతుంది తప్పించి ఈ కాపుల్ని చిత్తశుద్ధితోటి బీసీల్లో చేసే ప్రక్రియ కనపడక ఈ రోజున కాపులో ఏదైతే వెనకబడిన జాతి ఉన్నారో వారందరూ కూడా ఆందోళన చెందుతూ ఈ రోజున ఉద్యమం బాట పట్టే పరిస్థితికి తీసుకొచ్చిన ఘనత ఏదైనా ఉంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు. అది ముద్రగడ పద్మనాభం గారి రూపంలో ఆయన కార్యక్రమం చేపట్టడం, అది కూడా శాంతియుతంగా చేసుకునే కార్యక్రమానికి. ఒక్క నిమిషం దొరబాబు గారు, ముద్రగడ పద్మనాభం కాసేపటి క్రితం మీడియాతో మాట్లాడారా? లైవ్ ఒకసారి చూద్దాం. ప్రార్థిస్తా ఉన్నాను ఎస్పీ గారికి. ఓకే సార్, ఈయన లోగో తీసేయండి. రైట్, కొద్దిసేపటి క్రితం ముద్రగడ పద్మనాభం గారు అక్కడ మీడియా ప్రతినిధులతో మాట్లాడినట్టుగా తెలుస్తుంది. దొరబాబు గారు కంటిన్యూ చేయండి. ఇప్పుడు మేము బీసీలకు అన్యాయం చేసి ఈ కాపులకి న్యాయం చేయమని అడగటం లేదు. ఏదైతే బీసీలకి ఏదైతే వారి ఉన్న రిజర్వేషన్స్ ఉన్నాయో అవి ఉంచి మాకు ఎడిషనల్గా పెంచి చేయమనే మా కోరిక. ఆ కోరికని తీర్చవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం ఉంది. ప్రభుత్వం చెప్పింది కాబట్టి మేము అడుగుతున్నామని చెప్పేసి ముద్రగడ పద్మనాభం గారు చెప్తున్నారు. మేమేం గొంతమ్మ కోరికలు కోరటం లేదు. ఏదైతే మేము చెప్పామో చంద్రబాబు నాయుడు గారు చెప్పారో అయ్యే తీర్చమని కోరుతున్నాం. దాని ద్వారానే మేము నిరాహార చేసి కూర్చుంటున్నాం. దానికి మీరు చెప్పగలిగితే మీ మంత్రులు కానీ మీరు కానీ విరమించుకుంటానని కూడా చెప్పడం జరిగింది. 2 ప్రశ్నలు ఇక్కడ సమాధానం రాలేదు. ఒకలాపురం గారు కూడా ఆ విషయం చెప్పారు. ఇప్పుడు ఈ రోజు కాపు రిజర్వేషన్ తెర మీదకి వచ్చిన తర్వాత అధికార పార్టీ చేస్తుందా లేదా ప్రతిపక్ష పార్టీ చేస్తుందా నాకైతే తెలియదు. కానీ ఈరోజు సమగ్రమైనటువంటి సర్వే జరపకుండా హడావుడిగా మళ్ళా నిర్ణయం తీసుకుంటే ఈరోజు ఎస్సీ వర్గీకరణ ఏ రకమైనటువంటి ఇబ్బందులకు వెళ్ళిపోయిందో ఎర్రోలు శ్రీనివాస్ గారు చెప్పింది స్పష్టమైనటువంటిది వాస్తవం. అది ఎందుకంటే ఈ రోజైనా సరే కాదు ఎస్సీల రిజర్వేషన్ల వర్గీకరణ అనేది ఆగిపోయిందా, లేకపోతే అడ్డుకోబడిందా, లేకపోతే సరైన విధానాలు పాటించకపోవడం వల్ల అలా జరిగిందా, లేకపోతే ఇట్లా ఎస్సీ రిజర్వేషన్ చేస్తున్నాం అని చెప్పేటప్పుడు ఆయా కులాల సంఘాల ప్రతినిధులను పిలిచి ప్రభుత్వం ఒక సామరస్య పరిష్కారం చేయడానికి ఏమైనా ట్రై చేసిందా, లేకపోతే తన వ్యక్తిగత ప్రయోజనం కోసం రాజకీయ ప్రయోజనాల కోసం అది చీల్చివేయబడింది అనేది అది అందరికీ తెలిసిన విషయాలు. ఒకటే ఒకటి శ్రీహరి గారు, అన్ని రాజకీయ పార్టీలు కూడా ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను మాట్లాడిన పార్టీలన్నీ కూడా తెలుగుదేశం కానీ లేదా కాంగ్రెస్ పార్టీ కానీ వైఎస్ఆర్సీపీ కానీ ఎన్నికల్లో ప్రధానమైనటువంటి అజెండా కింద పెట్టుకున్నారు. మేనిఫెస్టోలో భారతీయ జనతా పార్టీ గొడవంతా జరిగిన తర్వాత బీజేపీ పార్టీ విజయవాడలో ఏ తీర్మానం చేసింది, ఎలాంటి స్టేట్మెంట్ అనేటువంటిది బీజేపీగా మేము సమర్థిస్తున్నాము. అదే సందర్భంలో ఒక విషయాన్ని ఎందుకు మీకు గుర్తు చేస్తున్నానంటే కాపులకు సంబంధించినటువంటి రిజర్వేషన్ సందర్భంలో హడావుడి నిర్ణయాలతోటి బీసీలకు అన్యాయం జరగదని కూడా గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు కాకా కాలేకర్ కమిషన్ దాన్ని సిఫారసు చేసిందని వారు చెప్తా ఉన్నారు. అసలు కాకా కాలేకర్ కమిషన్ సిఫారసులు చేయలేదు, ఆ సిఫారసులు అమలు చేయొద్దని చెప్పి దానికి సంబంధించిన చైర్మన్ గారే చాలా స్పష్టంగా మళ్ళీ కాకా కాలేకర్ గారే స్పష్టంగా ఆయన లేఖ రాయడం జరిగింది ప్రెసిడెంట్ గారికి. దీన్ని అసలు అమలు చేయొద్దు, మా 5 సభ్యులు ఉంటే 5 సభ్యులు డిసెంట్ ఇచ్చారు, దాన్ని బుట్ట దాఖలు చేశారు. దాని తర్వాత పున్నయ్య గారి కమిషన్ అని చెప్పారు. పున్నయ్య గారి కమిషన్ అంటే అది ఎస్సీ కమిషన్, అది బ్యాక్వర్డ్ క్లాసెస్ సంబంధం లేదు. మొట్టమొదటి కమిషన్ అయినటువంటి అనంతరామన్ కమిషను కాపులను బీసీలో కలపమని చెప్పి సిఫారసు చేయలేదు. దాని తర్వాత వచ్చినటువంటి ఎన్కే మురళీధర్రావు గారి కమిషన్ ఏదైతే ఏకసభ్య కమిషన్ ఉందో నిర్ద్వందంగా ఈ కమ్యూనిటీస్ అన్నింటినీ కూడా అసలు అర్హత సోషల్ బ్యాక్వర్డ్నెస్ లేదని చెప్పి కొట్టివేయడం జరిగింది. దాని తర్వాత విజయభాస్కర్ రెడ్డి గారు ఇచ్చారు. విజయభాస్కర్ రెడ్డి గారు ఇచ్చిన తర్వాత బీసీ కమిషన్ ఏమన్నారు, అది మేము కూడా కొంతవరకు దాన్ని కసరత్తు చేసాం, అలా వదిలేసాం.
ఇవాళ ప్రధానంగా ఏంటంటే 2 రాష్ట్రాలుగా విడిపడిన తర్వాత తెలుగుదేశం పార్టీ మీరు చెప్తున్న పాయింట్ అంటే ఏదైనా శాస్త్రీయమైన సర్వే జరగాలి. అంతే అండి. ఇవాళ నేనేమంటున్నానంటే నిర్ధారిత కమిషన్ ఇవాళ కేంద్ర ప్రభుత్వం దగ్గర కులాలకు సంబంధించినటువంటి గణన శాస్త్రీయంగా సేకరించింది వారి దగ్గర ఉంది. సామాజిక హోదాలకు సంబంధించి అన్ని గణనాలు బీహార్ ఎన్నికల సందర్భంగా వాళ్ళు బయట పెట్టాల. నేను చెప్తున్నా బీహార్ అప్పుడు పెట్టలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు శరవేగంగా చేయాలంటే మీరు కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి గణాంకాలు తీసుకొచ్చిన మొదలు పెట్టండి, లేదా మొత్తం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గణన మీరు చేయండి. ఏది చేయకుండా మేము ఏదో చేస్తామంటే అది నిలబడే పరిస్థితి. రైట్. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల మీద డిస్కషన్ చేద్దాం. ముందుగా జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి ఈ సాయంత్రం పెద్ద ఎత్తున రిజల్ట్స్ రాబోతున్నాయి. ఇవాళ పురాణపులతో కొన్ని ప్రాంతాల్లో ఈ రీపోలింగ్ కి ఎన్నికల కమిషన్ ఆదేశించింది. అలాగే రిజల్ట్స్ కూడా దీనివల్ల ఈ పురాణపుల్ రీపోలింగ్ కారణంగా ఎన్నికల ఓట్ల లెక్కింపు ఏదైతే ఉందో ఆ కార్యక్రమం మధ్యాహ్నం 3 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. సాయంత్రం 5 గంటల నుంచి కూడా రిజల్ట్స్ బయటకు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాత్రి 7-8 లోగా మొత్తం ప్రక్రియ ముగిసే అవకాశాలు ఉన్నాయని చెప్పి అధికారులు కూడా చెప్తున్నారు. ముందుగా జిహెచ్ఎంసీ ఎన్నికలు ఈ రీపోలింగ్ కి దారితీసిన పరిస్థితులు, కాంగ్రెస్, ఎంఐఎం, టీఆర్ఎస్ మధ్య నెలకొన్న రాజకీయ ఘర్షణల గురించి ప్రత్యేకంగా డిస్కస్ చేద్దాం. ముందుగా శ్రీనివాస్ గారు, ఈ రీపోలింగ్ ఎందుకు జరిగింది, దీని వెనక టీఆర్ఎస్ ప్రభుత్వం సరైన రీతిలో ప్రజాప్రతినిధులకు రక్షణ కల్పించలేదన్న పెద్ద ఎత్తున విమర్శలు కూడా వస్తున్నాయి. అన్ని ఏరియాలో జరిగింది, అక్కడ ఎందుకు జరిగింది అంటే అన్ని రకాలుగా చర్యలు తీసుకుంది ప్రభుత్వం. పోలీసులు కూడా అప్రమత్తంగా ఉన్నారు కాబట్టి సవ్యంగా జరిగిపోయింది. అక్కడ ఘటన అందరం ఖండించాల్సిందే, చాలా విచారకరం వ్యక్తం చేయాల్సిందే. ఆల్రెడీ మా పార్టీ కూడా ఆ ఘటనను, ఆ సంఘటన కూడా దురదృష్టకరం కూడా టీఆర్ఎస్ పార్టీ మంత్రులు కూడా మాట్లాడారు. నేరుగా గవర్నర్ జోక్యం చేసుకుని ఈ అంశాన్ని దగ్గరుండి దాడులు చేయిస్తారా, లేకపోతే పాత పరిస్థితి ఘటనపై ఆయన సీరియస్ కావాలి, పోలీస్ కమిషన్ మరి కరెక్టే సకాలంలో స్పందించినాం కాబట్టి ఆ సంఘటన అంతటితో సమాప్తమైంది. అంటే మొత్తానికి హైదరాబాద్లో 3500కు పైగా మొత్తానికి పోలీసు వ్యవస్థనంతా కూడా దించింది. ఎక్కడ కూడా చిన్న అవాంఛనీయ సంఘటన జరగకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం మొత్తం అప్రమత్తమైంది. కానీ అది ఆ సంఘటన జరిగి ఉండాల్సింది కాదు. ఆ సంఘటన జరగడం వల్ల కొంత ఆ దాడులు కానీ ఆ సంఘటన కానీ జరగడం చాలా బాధాకరమైనటువంటి అంశం. కానీ అవి మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మా పైన ఉన్నది. అందరూ కూడా సహకరించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. కృష్ణమోహన్ గారు, ఇప్పుడు కడుపులో పెట్టి దాచుకుంటామని ఒకవైపు చెప్తారు, మరోవైపు ఏమో ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇక్కడ ఎన్నికల ప్రచారం చేస్తూ ఉంటే ఇక్కడ మీకేం పని అంటారు. మేమేమో ఓల్డ్ సిటీ పోతే ఇక్కడ మీకేం పని, వస్తే తన్ని తగిలేస్తామని చెప్పి అక్కడ అంటారు. మరి ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా లేదా అనేది ఒక క్వశ్చన్. దాని తర్వాత మా పార్టీకి సంబంధించినటువంటి కంటెస్టెడ్ క్యాండిడేట్ పార్టీ రాష్ట్ర విభాగం అధినేత కావచ్చు, లేకపోతే మాజీ మంత్రి కావచ్చు, మొత్తం మీరందరూ వెళ్తున్నప్పుడు నేరుగా దాడులు చేసే ఘటనలు ఇదే కోణంలో చూడాలి. మేము ఎందుకు పోయినావాడా, మేమేమో అల్లరి మూకలను వేసుకొని పోలే కదా. సాక్షాత్ ఒక రాష్ట్ర పార్టీ నాయకుని మీద దాడి, ఒక శాసనసభ్యుడైన, ఒక మండలి చైర్మన్, మా మండలి ఫ్లోర్ లీడర్ మీద దాడులు జరుగుతూ ఉంటే తర్వాత ఉప ముఖ్యమంత్రి గారి మీద కూడా దాడులు జరుగుతూ ఉన్నాయి. మరి దానికేమో తీవ్రంగా చర్యలు ఉన్నాయి, దీనికేమో ఊరికే కొట్టినట్టు వదిలిపెట్టిండ్రు. ఎదురు కేసులు కూడా పడినట్టున్నాయి. ఏమంటారు, తిరిగి మీపై కూడా కేసులు పెట్టినట్టున్నారు. తర్వాత మా అధ్యక్షుల వారి మీద, షబీర్ అలీ గారి మీద మళ్ళీ కేసులు పెట్టారు. కాబట్టి ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు. అధికారం ఉంటుందండి. 10 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారు చేశారు, అంతకుముందు మేము చేసినాం. ఎవరు చంద్రబాబు నాయుడు గారు అధికారం ఉన్నారు, వాళ్ళ మీరు అధికారం ఉన్నారు. ఈ 5 సంవత్సరాలు కాకపోతే ఇంకో 5 సంవత్సరాలు కూడా రావాలని మేము కోరుకుంటున్నాం. కానీ మరి ఈ పరిస్థితి ఏంటి? దీన్ని ఏ పద్ధతిలో చూద్దాం మనం? లా అండ్ ఆర్డర్ని కాపాడుతున్నారా లేదా? ఇది అంటే నేనేమంటున్నా అంటే కృష్ణమోహన్ ఇంకా చాలా ప్రశ్నలు సమాధానం చెప్పేటివి చెప్పదాం. టీఆర్ఎస్ పార్టీ ఇది మాట్లాడినాక చెప్పండి. ఇది వాంటెడ్లీ జరిగింది, ఏదో ప్రిపేర్ గా జరిగినటువంటి సంఘటన కాదు. అది అన్ఫార్చునేట్ గా జరిగినటువంటి సంఘటన. ప్లానింగ్ లేదంట. ప్లానింగ్ ఉంటే ఎట్లుంటే చెప్పు. ప్లానింగ్ ఉండగా ప్లానింగ్ చేస్తూ ఉండగా పోలీసులు కానీ చూస్తూ ఊరుకుంటారు ఎక్కడైనా? ప్లానింగ్ చిన్న సంఘటన. ఇందాక ఎస్పీ గారు మాట్లాడింది ఇక్కడ, ఇప్పుడు అక్కడ నుంచి ఆయననేమో నాకు రక్షణ అవసరం లేదు అని చెప్పింది. అయినా వాళ్ళ బాధ్యతగా పెట్టుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది కాబట్టి పోలీసులు అప్రమత్తం అవుతారు. ఎప్పుడు కూడా ఎంత చెప్పినా కూడా పోలీసులు వాళ్ళ వ్యవస్థ కాపాడడానికి వాళ్ళ బాధ్యతగా వాళ్ళు సెక్యూరిటీ పెట్టుకుంటారు. కానీ ఇది అనుకోకుండా జరిగినటువంటి సంఘటన. దానికి ఎంబడే పోలీసులు అప్రమత్తమైంటే దాన్ని ఎక్కడెక్కడ చెల్లగొట్టింటే దానికి ఎవరైతే బాధ్యులు అయినరో ఇమ్మీడియట్లీ ఎమ్మెల్యేలు కూడా అరెస్ట్ చేయడం జరిగింది, ఎంఐఎం కార్యకర్తలను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అంటే సరైన టైంలో స్పందించడం వల్లనే కదా. ఒకటి
ఎంఐఎం పార్టీ అది ఒక విషపాము. మేము దాని పాలు పోసి పెంచి పోషించిన కారణంగానే మా మీద ఈరోజు దాడులు చేశారు, మమ్మల్ని తన్నులు తిన్న పరిస్థితి వచ్చిందని షబ్బీర్ అలీ గారు మాట్లాడడం జరిగింది. అది బాధతో మాట్లాడిన అంశం, నేను రాజకీయంగా చూడట్లేదు. 2, మా ఎర్రోల్ సీను గారు చెప్పినట్టు నిజంగానే శాంతి భద్రతలు బాగా ఉంటే సోయానా జరిగింది, మమ్మల్ని ఏదో బీఏ వాళ్ళని కొడితేనో టీఆర్ఎస్ వాళ్ళు లేకపోతే ఇంకోరు కొడితే, అది టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఉప ముఖ్యమంత్రి మీద దాడి చేస్తే వాళ్ళ కొడుకు రోడ్డు మీద కూడి నిరసన తెలియజేసినటువంటి పరిస్థితి. 2, వారు చెప్పారు మేము పోలీసులు ప్రికాషన్స్ అని. ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఈరోజు ఎన్నికల సందర్భంలో వాళ్ళు హౌస్ అరెస్ట్ చేసేటే సర్వసాధారణంగా జరిగేటువంటి అంశం. ఈరోజు మా పార్టీకి సంబంధించిన రాజా సింగ్ను హౌస్ అరెస్ట్ చేశారు ఎన్నికల సందర్భంగా. మరి ఎంఐఎం పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎందుకు మీరు రోడ్డు మీదకి వదిలేరు? 1, నిజంగా పోలీసులు రక్షణ కల్పించి వాళ్ళ స్వేచ్ఛగా ఉద్యోగాలు చేసింటే ఈరోజు ఎవరైతే అక్కడ ఎమ్మెల్సీకి సంబంధించిన ఫ్లోర్ లీడర్గా ఉన్నటువంటి షబ్బీర్ అలీకి గన్మెన్లు ఉన్నారు, ఎంత దౌర్జన్యంగా ఎంత రౌడీజంగా దాడి చేశారు 1. 2 అంశం, వారు చెప్పిందే వాస్తవం అనుకుందాం అనుకోండి. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ముందే మీడియా ప్రెస్లో ముఖ్యమంత్రి గారు చెప్పారు ఏమని, మాకు మిత్రపక్షమైనటువంటి పార్టీ ఎంఐఎం పార్టీ, ఒకవేళ మాకు సీట్లు తక్కువ వస్తే కూడా మేము వాళ్ళతో కలిసిపోతామని చెప్పడం జరిగింది. చిన్న ఉదాహరణ మీకు ఒకటి గుర్తు చేస్తున్నాం. నిన్న 31వ తేదీ ఈ యొక్క ఎన్నికల ప్రచార సభలో అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడడం జరిగింది. బాబానగర్లో ఉపన్యాసం ఇస్తే ఆయన చెప్పిన మాటలు ఏం తెలుసా, ఎంత ఘోరమైన వ్యాఖ్యలు చేశాడు తెలుసా. చెన్నారెడ్డి గారు ఏం చేయలేకపోయారు, ఎన్టీ రామారావు గారు ఏం చేయలేకపోయారు, రాజశేఖర రెడ్డి గారు ఏం చేయలేకపోయారు, నాకు ఇంకా గుర్తుంది మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఏం చేయలేకపోయినారు అంటే ఒక పేరు చెప్పాలి ఆయన, కిరణ్ కుమార్ రెడ్డి ఏం చేయలేకపోయినాడు అని చెప్పాలి, ఎందుకంటే కిరణ్ కుమార్ రెడ్డి జైల్లో పెట్టాడు కాబట్టి. ఇప్పటి వరకు ముఖ్యమంత్రులు ఏమి చేయలేకపోయినారు, కేసీఆర్ని అన్నేం చేయగలుగుతాడన్నమాట. టీఆర్ఎస్ పార్టీ కొత్త సిటీని మేము చూసుకుంటాము, ఓల్డ్ సిటీని మీరు చూసుకోండి అని చెప్పి పనిచేసుకున్నారు. 2వది, ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి కూడా గుర్తు చేసేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా పశ్చాత్తాపడుతుందో ఎంఐఎం విషయంలో రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ పార్టీ కూడా ఆ రకమైన పశ్చాత్తాపడే పరిస్థితికి ఉత్పన్నం కానిద్దని చెప్పి నేను గుర్తు చేస్తున్నాను. 2, హైదరాబాద్ మీరు విశ్వనగరం అంటున్నారు. హైదరాబాద్లో వీధి రౌడీలాగా శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు రోడ్డు మీదకి వచ్చి యువకులు రెచ్చగొట్టి దాడులు చేయిస్తుంటే మళ్ళా దాడులు చేయించి దాడులకు పాల్పడిన వ్యక్తుల మీద కాకుండా కేసులు ఈరోజు ఎవరైతే బాధితున్నారో వాళ్ళ మీద కేసులు పెట్టేటువంటి టీఆర్ఎస్ పార్టీకి నేను గుర్తు చేసేది ఏంటంటే వాళ్ళ వల్ల మీకు ఏదో 10 సీట్లు 20 సీట్లు 30 సీట్లు ఉపయోగపడితే ఉపయోగించుకోండి. హైదరాబాద్ లో శాంతి పద్ధతులు గానా ప్రశ్న కలిగితే మీరు విశ్వనగరం వినండి, ముఖ్యమంత్రి గారు సీట్ల కోసమో లేకుంటే వాళ్ళ మద్దతు కోసమో కాదు, ముఖ్యమంత్రి గారు మాట్లాడింది దాని తర్వాత సంఘటన. హైదరాబాద్ లో చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంది కాబట్టి ఎవరిని కూడా అరెస్ట్ చేయలే, అది గుర్తుపెట్టుకోండి. మీరు ఎంత ప్రశాంతంగా ఎన్నడూ లేని విధంగా మాట్లాడినప్పుడు అన్ని పార్టీలు ఒక వేది మీదకి వచ్చి శాంతి భద్రతలు విమర్శిస్తుంటే ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి మీరు శాంతి భద్రతలు బాగున్నాయంటే ఎట్లా నమ్మాలి? వినండి, శాంతి భద్రతలను ఎంత బాగున్నాయో ఇప్పటి 18 నెలల కాలంలో ఏ ఇష్యూ కానీ ఏ 18 నెలల కాలంలో జరిగిన ఏదైతే ఖ్యాతి వచ్చిందో ఆ ఖ్యాతి మన ఇన్సిడెంట్ తో కాస్త అన్ఫార్చునేట్లీ జరిగినటువంటి సంఘటన, దాన్ని ఖండిద్దాము, అలాంటివి జరగకుండా పునరావృతం కాకుండా చూసుకుందామని మేమే చెప్పినాం. అవి చాలా చాలా దురదృష్టకరం. కానీ ఎంఐ అంటే అదే మరి నేను చెప్పేది కూడా ఇలా మా పార్టీ నాయకుని పైన ఒక మంత్రి పైన కూడా సంఘటన జరిగింది కాబట్టి మేము ఎవరిని ఎత్తుకోవాల్సిన అవసరం లేదు, ఎవరిని కిరీటం పెట్టాల్సిన అవసరం లేదు, అవసరం లేదు. బలాల గారిని అరెస్ట్ చేసింది కదా, ఇప్పుడు అరెస్ట్ వినండి, కుమార్ రెడ్డి మీద దాడి జరిగితే మాత్రం అరెస్ట్ చేయరు, షబ్బీర్ అలీ మీద దాడి జరిగితే మాత్రం అరెస్ట్ చేయరు, మీ ఉప ముఖ్యమంత్రి మీద దాడి చేసినటువంటి బలాలను మాత్రం అరెస్ట్ చేస్తారు. పక్షపాత ధోరణి ఇప్పుడే కనపడుతుంది స్పష్టంగా. బైసా వినండి, అది మొత్తానికి కూడా పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తా ఉన్నారు, త్వరలో బయటపడుతుంది ఎవరెవరు ఏమున్నది. కోర్టుకు ప్రొడ్యూస్ చేసిండ్రు తర్వాత ఇప్పుడు ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది, అక్కడ జరుగుతా ఉంది. ఎంఐఎంఐ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కేసులు పెట్టి ఇంటికి పంపడమా, మాట్లాడితేనేమో ఇట్లా అంటారు. ఎవరి మేము మిత్రపక్షం అని అంటే మా పార్టీ నాయకుల పైన దాడి జరుగుతూ ఉంటే మేము ఎందుకు అది చేస్తాం? మేము ఏమంటున్నాము, అది పెంచిపోసింది మీ కాలంలోనే, తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే పెంచిపోసింది. ఇలా మాకు పెంచిపోషించాల్సినటువంటి అవసరం లేదు. ఒకటి వినండి వైసాబ్, ఎంఐఎం వాళ్ళ అక్కాస్ అంటే కూడా
ఏ పార్టీకి రాని ఆదరణ, ఏ పార్టీకి రానిటువంటి ఆదరణ Right. TRS పార్టీకి వస్తా ఉన్నది. Right. అది ముగిద్దాం. మా పైన కూడా దాడులు చేసిండ్రు. అది గుర్తుపెట్టుకో. దాన్ని పెట్టుకొని అందరినీ క్లబ్ చేసి మాట్లాడాలి. మీకు ఇంత కీలకమైన విశ్వాసం ఉంటే ఆర్డినెన్స్ ఎందుకు తీసుకొచ్చారు? జీవో నంబర్ జీవోను రద్దు మేమేదో కొత్తగా తెచ్చింది కాదు, గుర్తుపెట్టుకో. ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ లో ఉన్నటువంటి శాసనసభ్యులను, శాసనమండలి సభ్యులను, పార్లమెంట్ సభ్యులను గౌరవించుకోవడానికి ఓటు హక్కు అంటే హైకోర్టు పరిధిలో ఉంటే చేస్తారా? హైకోర్టును కూడా మేము ఎందుకు కోర్టు మీద విశ్వాసం కాంగ్రెస్ పార్టీ అంత స్పష్టంగా వీడియో క్లిప్పింగ్స్ కనపడతా ఉంటే ఇంకా పోలీసులు విచారణ చేస్తారు ఏదో అంటారు ఏదండి. ఇమీడియట్లీ అసదుద్దీన్ ఓవైసీని కనుక అరెస్ట్ చేస్తే మీ నిజాయితీ బయటపడది. అక్కడే కనపడతా ఉంది పక్షపాతంగా ఉన్నారు. అంత స్పష్టంగా కనపడుతున్నారు చూడండి. అక్కడ ఫ్లోర్ లీడర్ మీద దాడి జరుగుతా ఉంది. ఎంపీ గారు అక్కడ మొత్తం చూపిస్తా ఆర్డినెన్స్ ఏదైతే అప్రజాస్వామ్యంగా ఫస్ట్ కోర్టులను అవమానించద్దని చెప్పి టీఆర్ఎస్ పార్టీ. ఇది వాళ్ళ హెడ్లైన్ షో. ఇది వాళ్ళ హెడ్లైన్ షో. హెడ్లైన్స్ తర్వాత తదుపరి తాజా వార్తలు ప్రసారం అవుతాయి. కిర్లంపూర్ నుంచి ప్రత్యేక ప్రసారాలు కూడా ఉంటాయి. కాపు ఉద్యమం సందర్భంగా ముద్రగడ పద్మనాభం చేపట్టిన ఆమరణ దీక్షకు సంబంధించి తర్వాత లైవ్ అప్డేట్స్ 9 o'clock బులెటిన్ లో ఉంటాయి. ఇవాళ హెడ్లైన్స్ లో పార్టిసిపేట్ చేసిన విష్ణువర్ధన్ రెడ్డి గారికి, పెండెం దొరబాబు గారికి, ఎర్రోల్ శ్రీనివాస్ గారికి, అలాగే వకలాపురం కృష్ణమోహన్ గారికి ధన్యవాదాలు. సోమవారం నాటి హెడ్లైన్స్ లో మళ్ళీ కలుసుకుందాం. సైనింగ్ ఆఫ్ శ్రీహరి. తదుపరి తాజా వార్తలతో 9 AM బులెటిన్ ప్రసారం అవుతుంది.